అందరికీ నమస్కారం. రీసెంట్‌గా ప్రకాష్ రాజ్ గారిది ఒక ఆహ్, వివాదమైతే ఉంది. సో, ఆ వివాదము అత్యంత దారుణంగా ఆయనైతే మాట్లాడడం జరిగింది. ఆయన ఎక్కడో కేరళలో ఒక కాంక్లేవ్‌కి వెళ్లారనమాట. సో, వెళ్ళినప్పుడు ఆయన నోటి నుంచి మాట్లాడకూడని మాటలు, అంటే మన హిందూ దేవీ దేవతల్ని దూషించే విధంగా మన శ్రీరాము యొక్క చరిత్రని, తర్వాత ఇతిహాసాలని, పౌరాణికాలని నానా రకం ఆయనకి నోటికొచ్చినట్లు, నోటికి ఎంత వస్తే అంత ఏదో కల్పించి అంత చెప్పడం జరిగింది. సో, దీని మీద అనేక మంది వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని వీడియో రూపంలో తెలిపారు సోషల్ మీడియా వేదికగా. సో, నేను కూడా ఆ వీడియోస్ చూస్తున్నాను. సో, నేను ఒక కామన్ మ్యాన్‌గా నా వీడియోస్ చూడగానే కామన్ మ్యాన్‌గా నా యొక్క అభిప్రాయాన్ని, నాకు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛని ఆధారంగా చేసుకొని నా యొక్క అభిప్రాయాన్ని నేను కూడా తెలపాలని అనుకుంటున్నాను. సో, ఈయన ప్రకాష్ రాజ్ గారు మనకు ఎట్లా తెలుసు అంటే సినిమా ద్వారా తెలుసు. ఈయన చేయని క్యారెక్టర్ లేదు, ఈయన పోషించని పాత్ర లేదు, దాంతోపాటు ఈయన తీసుకున్న అవార్డులకి కొదవే లేదు. ఈయన నేషనల్ అవార్డు నుంచి ఫిలింఫేర్ అవార్డు, తర్వాత చిన్న నంది అవార్డు వరకు ఎలాంటి అవార్డునైనా తీసుకోగలిగే కెపాసిటీ ఉన్నవాడు, నటన ఉన్నవాడు. ఆయన యొక్క వాక్చాతుర్యము అలాంటిది. సో, ఇందులో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మీరు మాట్లాడే మాటలు, అంటే మీరు మాకు హిందూ ఆచారాలకు సంబంధించి, హిందూ దేవీ దేవతలకు సంబంధించి మాట్లాడే ఏదైతే ప్రతి మాట ఉంటుందో, దయచేసి అది 1-2 సార్లు ఆలోచించుకొని, ముందుగా మాట్లాడే ముందు దయచేసి 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. ఎందుకంటే ఇది మా యొక్క హిందూ దేశం. సో, హిందూ దేశంలో మేము హిందువులే ప్రధానంగా ఉంటున్నాము. సో, వేరే మతస్థులు ఉన్నారు. సో, వాళ్ళ యొక్క ఆచారాలను, వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు చేసుకోగలుగుతారో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎటువంటి అడ్డంకి లేదు. తర్వాత మాకు ఎక్కడికొచ్చినా మా హిందువులకి దగ్గరికే మొత్తం అంతే క్యూ కట్టారనమాట. సో, హిందుత్వం ప్రతిదీ హిందుత్వం మధ్యనే తిరుగుతూ ఉంది. సో, హిందువులు ఏం చేశారండి, నాకు తెలియక అడుగుతున్నాను. సో, మా హిందువులు హిందుత్వాన్ని పాటించడం తప్ప, సో మేము విగ్రహారాధన చేయడం తప్ప, మా యొక్క నమ్మకాల్ని మేము కాపాడుకోవడం తప్ప, సో మా యొక్క నమ్మకాన్ని మేము విశ్వసించడం తప్ప, నమ్మడం తప్ప. అలాగే వేరే మతస్థులు ఉంటారు. వాళ్ళ యొక్క నమ్మకాల్ని, వాళ్ళ యొక్క ఆచారాల్ని వాళ్ళ యొక్క గ్రంథాలను అనుసరించి వాళ్ళు పాటిస్తూ ఉంటారు. సో, వాళ్ళు పాటించడం కరెక్ట్ అయినప్పుడు మేము పాటించడం కూడా కరెక్టే. సో, మేము అసలు ఇంతగా దిగజారిపోతున్నామని అసలుకి తెలుస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. సో, మీరు ఒక వెల్ నోన్ పర్సన్, సో అందరికీ తెలిసిన పర్సన్, మీరు ఎవరో కొనికిస్తా కాదు, అందరికీ తెలిసినవాడు. అలాంటప్పుడు సో మీరు మాట్లాడే ప్రతి మాట సోషల్ మీడియాలో వస్తుంది, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మీరేమన్నా మీ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛని మీ 4 గదుల మధ్యలోనే మీరేమైనా చేసుకోండి. కానీ పబ్లిక్ వచ్చినప్పుడు మీరు ఆచితూచి 1-2 సార్లు మాట్లాడడం దయచేసి మంచిది. సో, మేము హిందువులు ఎవరు చేతులు ముడుచుకొని కట్టుకోలేదు. సో, మేము ఏం చేయాలో అది చేస్తాం. కానీ మాకు చేసేకి భయం కాదు, ఏది కాదు. మేము కొంత గౌరవప్రదంగానే ఉండాలని చూస్తాం. వేరే మతస్థులు మీరు అనండి ఒకసారి, వాళ్ళు ఏం చేస్తారో మీకు నిమిషాలు తెలిసిపోతుంది. కానీ మీకు మా ధర్మాన్ని, మా యొక్క దేవీ దేవతల్ని, మా యొక్క శ్రీరాముడిని, మా యొక్క అస్తిత్వాన్ని, మా హిందుత్వాన్ని మీరు అనే హక్కు మీకు ఎటువంటి హక్కు లేదు. సో, మీరు దయచేసి ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని మీరైతే దయచేసి మాట్లాడండి. మాట్లాడకపోయినా పర్వాలేదు. సో, మీరు సినిమాల్లో మంచి నటుడు కావచ్చు, కానీ మీ యొక్క నటనను మేము గౌరవిస్తాము, అప్రిషియేట్ చేస్తాము, మెచ్చుకుంటాము, అన్ని రకాలుగాను స్వాగతిస్తాము. కానీ మీ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ ఐడియాలజీని మేము ఒప్పుకోము. ఐడియాలజీని దయచేసి మార్చుకోండి. హిందుత్వము, క్రిస్టియానిటీ,
ఇస్లాం ఇవన్నీ ఎవరి యొక్క ఆచారాల్ని వాళ్ళ యొక్క మతాల్ని వారు పాటిస్తూ ఉన్నారు. సో మీరు వాటిని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ కించపరుస్తూ మాట్లాడకండి. ఎస్పెషలీ హిందువుల్ని కించపరుస్తూ మాట్లాడకండి. మీరు ఏం చేసుకుంటారో అది చేసుకోండి, మీ యొక్క ఇష్టం. మీకు రాజ్యాంగం హక్కు కల్పించింది, మీ యొక్క ఇష్టం. మీరు ఎవరినైనా తిట్టుకోండి, ఎవరితో అయినా వాళ్ళ యొక్క ఐడియాలజీ మీకు నచ్చకపోతే వాళ్ళతో ఫైట్ చేయండి, అంతేకాని హిందుత్వాన్ని, హిందూ దేవీ దేవతల్ని ఇందులోకి లాగకండి. ఇదైతే పర్ఫెక్ట్గా క్లియర్గా మేమైతే చెప్పాలనుకుంటున్నాము. సో ఇది నేను ప్రకాష్ రాజ్ గారికి సవినయంగా చెప్పడం నా యొక్క అభిప్రాయాన్ని. సో వేరే రకంగా మేమైతే చెప్పడానికి మాకు ఇష్టం లేదు, ఎందుకంటే మీరు ఒక గౌరవప్రదమైన పొజిషన్లో మీరు ఉన్నారు కాబట్టి ఆ గౌరవప్రదానికి మేము గౌరవం ఇస్తూ, సో మా యొక్క అభిప్రాయాన్ని మీకు గౌరవంగానే తెలియజేస్తున్నాం. దయచేసి ఇలాంటివి మానుకోండి, మీరు ఇలాంటివి ఎప్పుడూ చేయకండి. మేము సవినయంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ కోరుతూ ఉన్నాము. సో ఇక మీదట ఇలాగే మీరు మీ యొక్క పంతాన్ని మార్చుకోకపోతే మా యొక్క పంత కూడా మార్చుకోవాల్సి వస్తుంది. మేమేం చేస్తామనేది చెప్పలేము, చెప్పము కూడా. మేమేం చేయము, ఏం చేస్తాము? మాకు హిందువులకి ఏమి, వాళ్ళేమి కొట్టలేరు, చంపలేరు, నరకలేరు. మేమేం చేస్తామంటే మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్తాం. ఎప్పుడు ఏ టైం మాకు టైం వస్తుంది, ఆ టైం ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాం. సో దయచేసి మీరు ఇలాంటివి చేయకండి. మీకు మంచిది కాదు, ఈ దేశానికి మంచిది కాదు, మీ యొక్క కుటుంబానికి మంచిది కాదు. సో ఇది నా యొక్క అభిప్రాయం. సో ఈ అభిప్రాయం నచ్చితే దయచేసి మీ యొక్క కామెంట్ని తెలపండి. సో థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసినందుకు. జై హింద్.